ఈడవసరం డాడీ, ఈడవసరం డాడీ. లే డాడీ, సార్ మా డాడీని తీసుకొచ్చి సార్. సార్ మా డాడీని తీసుకొచ్చి సార్. డాడీ లేవు డాడీ, ఫస్ట్ డాడీ లేవు, లేవు డాడీ లేవు. సెట్ సెట్ సార్. సార్ మా డాడీ సెట్ అయ్యాను సార్. సార్ మా డాడీ సెట్ అయింది చెప్పి సార్ మీరు. సార్ నేను చేసిందని మా డాడీని తీసుకొచ్చి సార్ మీరు. అవును నువ్వు చేసిందనుక అరే ఏడున్నారు సార్, జర జల్దీ రండి రాదు సార్. చలో చెయ్యరు ఇప్పుడు ఎఫ్ఐఆర్, చూద్దాం ఎవడొస్తాడో. ఏమున్నా కింద కూర్చున్నా. అరే శేఖర్ అన్న లే 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 లేనా లే అడ కూర్చో. నువ్వు కూర్చోన్నా చెప్తా, టెన్షన్ పడకు, నేనున్నా కదా, ఏం పర్వాలేదు. జస్ట్ 5 minutes, ఏమవుతుందో చూసుకుంటా కూర్చో. ఏం సార్ మధుసూదన్ రెడ్డి సార్. ఎవడరా నువ్వు? తెలుస్తుంది, కరెక్ట్ 2 నిమిషాలలో మొత్తం తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ కాపీ చూడొచ్చా? లాయర్వా? సిఆర్పిసి నోటీస్ ఇష్యూ చేసిండ్రా? ఇవ్వలే. ఇవ్వా ఏం చేద్దామంటావు? ఏం చేస్తాం, ఆయన గుడ్డలు కూడా తీసినావు కదా, నీ గుడ్డలు కూడా తీస్తా చూడు. నా గుడ్డలు కూడా తీస్తావా? కూర్చోబెట్టి మాట్లాడుతుంటే ఎట్లా కనిపిస్తున్నారా నేను నీకు? అసలు నువ్వు లోపలికి ఎట్లా వచ్చినావురా? రేయ్ ఎవర్రా ఇన్ని తీసుకొచ్చింది? రమేష్ అవుట్, తీసుకెళ్ళండి, రండి బయట తీసుకెళ్ళండి. సార్ 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 ఈయన జయంత్ కుమార్ సార్. అయితే అది మన డీజే సార్ మీద అమరేట్ చేసినాడు ఈయన సార్. మేఘనా, ఒక 3 minutes నా ఫోన్ రాకపోతే కేసు ఫైల్ చేసి. ఎస్, సిఆర్పిసి 57, 230, 330 అండ్ 331. మేఘనా 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 1 second, ఓ పని చేయి, అవన్నీ తీసేయి. విల్ గో ఫర్ 97. ఎస్, సిఆర్పిసి 1973. ఏం కేసు సార్? హెబియస్ కార్పస్. రేయ్ వీళ్ళని పంపించేసి. రామారావు ఆయన షర్ట్ ఇచ్చాయి. అదే సార్. శేఖరనా, కామన్ ఇవన్నీ, పిల్లలు నడుస్తూనే ఉంటాయి. ఏ ఊకో. అరే శేఖరన్న ఏంది ఇది మనకు మనకు? అన్నా థ్యాంక్స్ అన్న. ఏం హీరో అన్నా వద్దనా, ఇంకొక్కసారి నన్ను హీరో అనకన్నా. నువ్వు నా హీరో. ఏం టగాఫర్ ఇచ్చినావు నా సేయగానికి. నడుస్తూనే ఉంటాయి అవన్నీ. పక్కా కొడతా అన్న మోసన్ రెడ్డి అని ఏదో ఒక రోజు. కొట్టు, కొట్టాలే. చదువుతో కొట్టు, సక్సెస్ తో కొట్టు. మొన్న మన మిడిల్ క్లాస్ కి చదువేరా. చూసినావా, 2 సెక్షన్లు చెప్తే ఉచ్చోసుకున్నాడు. చదువుకుంటే అట్లుంటది. పో, డాడీ పోతుండు, పో. థ్యాంక్స్ అన్న. నువ్వు అరే అరే మీ డాడీ సెట్లు కూడా పోతున్నాడా? మేము బండి మీద డ్రాప్ చేస్తామంటే అట్టే పోతున్నా వినకుండా. చెట్ డాడీ ఏంది అట్లా పోతున్నావు? ఆగు డాడీ, ఆగుమన్నా కదా.
మాట్లాడవు. అగో ఆంటీ అంకుల్ వస్తుంది చూడండి. ఈయనకేమాయ్ గట్లొస్తున్నాడు? ఏమైంది? చొక్క ఇడిచేసి వస్తున్నామైంది? ఏమైంది? ఆగు. ఉన్నాకేమైంది? ఆగమంటే ఆగవు. అరే, ఏమైందో చెప్పు. అరే ఏమైందో చెప్పమంటుంటే చెప్పవేంది? ఏమైంది? పోలీస్ స్టేషన్ లో ఇంట్లో వచ్చినవేంది? మున్నగాడేడి? డాడీ పిచ్చిలేసిందా? మున్నా ఆ? ఏమైందిరా? ఏమైందంటారా ఇప్పుడు? ఆ? డాడీ వచ్చినట్టు నేనుండా వెళ్ళిపోమని చెప్పు అండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోమని వాడు నాకు కనిపించొద్దు. ఏమైందయ్యా? చెప్పాలి కదా నువ్వు. వాడు తలుపు తీస్తామంటే నేను చచ్చినట్టే. ఏమైందో చెప్పారేందిరా ఎవరు? ఏం తప్పు చేసిండని వాడు ఏం చెప్పావు చెయ్యవు. గట్ల నా మెడల్ బట్టి బయటికి నువ్వేది? నేను పోతే మళ్ళీ సచ్చే తిరిగి వస్తా చూడు. వాళ్ళు చూస్తున్నా అనుకుంటా మీ మొక్కలే బయటకు నుక్కుతున్నావు సక్క. ఏమైందిరా? ఏమైందంటే ఎందుకు వస్తున్నావు బే? అందరు చూస్తుంటే బయటికి ఎలా ఉంటుంటా మెడ పెట్టి ఆ మనిషి. చూస్తురా ఏ ఆగిపోయి నువ్వు. గమనండి బే. నా తప్పులేనా ఆడ వదిలేసినాడు. నీ కొడుకు మీద నమ్మకాలే. ఎంత టైం నువ్వు నీ సత్యం వాళ్ళు తిరిగి వస్తాడు నీ అమ్మ ఇంకోసారి మళ్ళీ. అరే మున్నో అరే నీ అమ్మ చెప్తున్నాడు మొక్కలు కూడా చూడము ఇవి లారీ కింద పడేస్తా నీ అమ్మ పోనే. వదలరాకనా అగో వాడేమన్నా చేసుకోగల? చేసుకోమను. బయట ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నా అంటే నీ కొడుకు తెలుసా? మళ్ళా అవును తప్పు చేసినాడని పోలీసు వాళ్ళ ముందు ఒప్పుకున్నాడు. చేసినట్టే కాదా? ఇట్లా పెంచినా వీడిని. నిన్నమ్మ వద్దు. ఏ నీ అమ్మ ఆగో. కింద దాని క్లార్ కింద పడి వస్తావా? మేము లేమా నీకు? నాడు ఇంటికి నాడు. ఇంటికి ఏం అవసరం లే. ఆగ్రా. ఏమున్నా వాని ఇల్లుంది కదరా, వాని రూమ్ లో కలిసి మంచిగా దీనికి లారీ కింద పడి చేస్తావా నువ్వు? అమ్మో ఎట్లయినా చూసుకో. తిన్నావో లేదో మళ్ళా. నాడు తిందుపా. తీసుకోపో అని. మస్తు ఆకలి అవుతుంది. ఎప్పుడు అమ్ముకాడికి పోయినప్పుడు తిన్నారా? ఇంత ఆకలి అవుతుంటే ఎట్లా వెళ్ళగొట్టిండ్రా మనిషి? అరే లైట్ తీసుకోరా, ఇవన్నీ కామనే కదా. ఏం డాడీ అన్నా మీ అయ్య నేను వెళ్ళగొట్టుంటే నీకు తెలిసేది. సరే తిందాంపా. అరే సాయి బిర్యానీ తీసుకురాపు. రేపు అంత నువ్వు చికెన్ అయిపో. నీ అమ్మ అమ్మలే లేదు ఎవరొద్దు. నాడు. అరే అప్పుడు ఒకడు కలిసి చూడరా, 50,000 ఇస్తే కండక్టర్ జాబ్ ఇస్తా అన్నాడు. గా సిద్ధి పెట్టోడా? టచ్లో ఉండారా ఆడు? ఎందుకురా జాబ్ చేస్తావా? నీకు ఆలోచన వచ్చిందంటే మస్తు ఖుషి అవుతాడు రా అంకుల్. అవునరా. అది గవర్నమెంట్ జాబ్ చేస్తే అమ్మకు ఓకే అంటారా? నేను ఏం మంచిరాను ఇంత అయినాక మళ్ళా అమ్మమ్మ అంటావేంద్రా? చూడుబే. సరేది ఎవరి కోసం చేస్తేంది? నువ్వైతే సెటిల్ అవుతావుగా, మంచిదే. తీసుకో ఇక తిను.